హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నేను ఫస్ట్ మోటార్స్ డీలర్షిప్లో ఉన్న దుబాయ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇక్కడ లాట్ ఆఫ్ సూపర్ కార్స్ ఉన్నాయి. సో కార్స్ని చూస్తుంటే రియల్గా నాకైతే మతిపోతుంది. సో ఈరోజు మీకు నేను ఫెరారీ కార్ చూపించబోతున్నా. దట్ ఈస్ లా ఫెరారీ. సో ఇక్కడ వెనకాల కనబడుతుంది కదా, కార్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది చూడడానికి. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ఫెరారీ కార్, లా ఫెరారీ. 0 to 100 in 2.6 seconds. ఇమాజిన్ చేయండి, 2.6 seconds అంటే థ్రాటిల్ ఇట్లా ప్రెస్ చేయగానే అసలు ఇట్లా స్పీడ్ అనేది క్యాచ్ చేసేస్తుంది. ఇది కంప్లీట్ హైబ్రిడ్ కార్ అనమాట. సౌండ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. V12 ఇంజన్ తోటి వస్తుంది. సో ఈ కార్ది నేను క్విక్గా మీకు వాక్ అరౌండ్ వీడియో అనేది చూపిస్తాను. అదేవిధంగా మీకు దీని బాడీ ప్యానెల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఒక సింపుల్ ఒక వీడియో లాగా మీకు ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫెరారీ కార్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కానీ మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మోర్ వీడియోస్, మోర్ కంటెంట్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దిస్ ఈజ్ ద ఫెరారీ లా ఫెరారీ. సో ఈ కార్ నేమే లా ఫెరారీ. సో కార్ డిజైన్ లాంగ్వేజ్ టోటలీ డిఫరెంట్. ఇట్స్ ఏ కంప్లీట్లీ ట్రాక్ ఫోకస్డ్ సూపర్ కార్ అనమాట. మీకు స్పీడ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది. ఫెరారీ ఏంటంటే టోటలీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫెరారీలో సిగ్నేచర్ స్టైల్ ఏంటంటే ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ ఇవన్నీ కూడా ఫెరారీ నుంచి సిగ్నేచర్ లైట్స్ అనమాట. ఇదంతా బాడీ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా టోటల్ కార్బన్ ఫైబర్తో తయారు చేసింది. అంటే దీని చాసీ ఏదైతే ఉంటుందో మోనోకాక్ చాసీ టోటల్ కంప్లీట్లీ బిల్డ్ విత్ కార్బన్ ఫైబర్ అనమాట. సో ఇది మనకి కంప్లీట్ సైడ్ ప్రొఫైల్. మనకి రియర్ అనేది ఈ విధంగా ఉంటుంది. రియర్ మీకు క్వాడ్ ఎగ్జాస్ట్ వస్తుంది. రౌండ్ లైట్స్ అనేవి వస్తున్నాయి. ఇంజన్ అంతా కూడా మీకు ఇక్కడ రియర్లో ఇక్కడ మౌంట్ అయి ఉంటుంది. మీకు టోటల్ రియర్ వీల్ డ్రైవ్ ఇది. అండ్ ఇది మనకి రియర్ నుంచి ఈ విధంగా ఉంటుంది కార్. అండ్ ఇది మనకి సైడ్ ప్రొఫైల్ రైట్ సైడ్లో ఈ విధంగా ఉంటుంది. సో నేను మీకు ఫస్ట్ దీని ఇంజన్ గురించి చెప్తాను. బేసిక్గా దీంట్లో ఉంది ఏంటంటే ఇది V12 ఇంజన్ అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు ల్యాంబోర్గినీలో అవెంటెడర్ V12 ఏదైతే ఇంజన్ ఉంటుందో అలాంటిది V12 ఇంజన్ అనేది ఉంటుంది దీంట్లో. మీకు దీని ఇంజన్ కెపాసిటీ ఏమో మీకు 6.3 లీటర్ అంటే 6262 cc ఇంజన్ అనేది ఉంటుంది దీంట్లో. మీకు దీని పవర్ కూడా 800 PS పవర్ వస్తుంది. 789 Nm టార్క్ వస్తుంది. ఇంత పవర్ టార్క్ ఫిగర్స్. ఇంకా దీనికి అడిషనల్ ఇది హైబ్రిడ్ కాబట్టి మీకు హైబ్రిడ్ మోటార్ అంటే దాని పవరే మీకు ఆల్మోస్ట్ 161 HP అనేది సపరేట్గా జనరేట్ చేస్తుంది. సో ఓవరాల్ కంబైన్డ్గా పనిచేస్తుంది కాబట్టి మీకు పవర్లో అయితే ఫీల్ అనేది చాలా బాగుంటుంది. స్పెషల్ ఏంటంటే ఫెరారీస్ సౌండ్ అనమాట. ఫెరారీలో వచ్చిన సౌండ్ ఏ కార్లో ఉండదు. దీని సౌండ్ దీనిదే అనమాట. సో ఇది సింపుల్గా ఇంజన్ గురించి. సో ఇప్పుడు నేను డిజైన్ నుంచి చెప్తాను. సో ఫ్రంట్లో చూసుకుంటే మీకు దీనికి బిగ్ రేడియేటర్స్ అనేవి ఉంటాయి. ఈ జనరల్గా ఇలాంటి సూపర్ కార్స్కి ఏంటంటే రేడియేటర్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ బానెట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది రేడియేటర్ ఉంటుంది. సో రేడియేటర్ ఫ్యాన్స్ అనేది ఈ విధంగా ఉంది. ఎయిర్ అనేది తొందరగా బయటకు వెళ్ళడానికి. సో ఎఫిషియెంట్ కూలింగ్ అంటే ఇంజన్ కూలింగ్ బాగా ఎక్కువ ఉండడం కోసం. అండ్ ఇది మనకి దీని మెయిన్ ల్యాంప్స్. ఇదంతా కూడా DRLs. ఇది మెయిన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. సో ఎవ్రీథింగ్ అంతా కూడా అడాప్టివ్ లైట్స్ ఉంటాయి దీంట్లో. అది లోగో. అండ్ ఫ్రంట్ బంపర్ కూడా డిజైన్ వేరేగా ఉంది. టోటల్ మెష్ వచ్చింది. అండ్ సైడ్కి చూస్తే మీకు అక్కడ సైడ్కి లిప్ అనేది వచ్చింది. కార్బన్ ఫైబర్ లిప్ ఉంది. ఈ కార్లో లైక్ ఫ్యాన్సీ స్టఫ్ అలాంటివి ఏమి ఉండవు. లైక్ ఈ ఫ్రంట్ కెమెరాలు లేకుంటే ADAS ఫంక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్లీ రేస్ కార్స్ కదా. సో మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా రేసింగ్ ట్యూన్డ్ తగ్గట్టే ఉంటుంది. సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్లో. వీల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 19 ఇంచ్ వీల్స్ అనమాట. సో టోటల్ సూపర్ స్టిక్కీ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్. దీని బ్రేక్స్ ఏవైతున్నాయో ఇవి బ్రెంబో కార్బన్ సిరామిక్ బ్రేక్స్ అనమాట ఇవి. సో మీకు హై స్పీడ్ స్టాపింగ్ కోసం. టాప్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ లైక్ 350 ఆ స్పీడ్ వరకు వెళ్తుంది. 0 to 100 in 2.6 seconds విచ్ ఇస్ రియలీ ఫాస్ట్. అండ్ ఇక్కడ సైడ్కి కూడా మీకు లిప్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా మీకు ఎయిర్ ఫ్లో అనేది ఈ విధంగా వస్తుంది మనకి బయటికి. ఇదంతా కూడా రియల్ అనమాట. అంటే లైక్ ఏదో ఫేక్గా డిజైన్ కోసం పెట్టినవి కాదు. ఇవి యాక్చువల్గా ఫంక్షనల్ అనమాట. సో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా మీకు ఫంక్షనల్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది. సో ఎయిర్ కూడా మొత్తం ఇట్లా పాస్ అయ్యుకుంటూ బయటకు వెళ్ళడానికి. సో డౌన్ ఫోర్స్ రావడానికి కోసం. అండ్ ఈ డిజైనే మీకు స్పాయిలర్ లాగానే మీకు డిజైన్ అనేది ఉంది. దీనికి డెడికేటెడ్ స్పాయిలర్ అలాంటిది ఏమి లేదు. సో ఇది ఇలానే ఉంటుంది అనమాట. సో ఇది మూవ్ అవ్వడం చేయడం అలాంటిది అయితే దీంట్లో ఏమి ఉండదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు టోటల్ వెంటిలేటెడ్ డిస్క్లు అయితే వస్తున్నాయి. దీని రియర్ ఇంజన్. సో రియర్ ఇంజన్ని చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. టోటల్ కార్బన్ ఫైబర్.
లైట్ పడుతున్నప్పుడు ఇదంతా కూడా ఇట్లా షైనింగ్ అవుతుంది కార్బన్ ఫైబర్ అంతా కూడా. అండ్ దీని డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్స్ అన్నీ కూడా ఇట్లా పైనకి లిఫ్ట్ అవుతాయి అనమాట, సేమ్ లైక్ బటర్ఫ్లై. మెక్లారెన్లో మీరు డోర్స్ చూస్తారు కదా, సో ఇది అనేది ఈ విధంగా లిఫ్ట్ అవుతుంది, అక్కడ ఇట్లా లిఫ్ట్ అవుతుంది అనమాట. సో రెండు ఇట్లా పైనకి లిఫ్ట్ అవుతాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది కూల్ థింగ్. అండ్ ఈ మిర్రర్ ఉంది కదా, ఇది కూడా టోటల్ కార్బన్ ఫైబర్, మీకు డోర్ అటాచ్డ్ వస్తుంది మిర్రర్ కూడా. అండ్ లోపల చూస్తే మీకు ఈ స్పీడోమీటర్ ఉంది కదా, స్పీడోమీటర్ పక్కన అల్కంటారా లెదర్ కార్బన్ ఫైబర్ ఉంది, ఇదంతా కూడా అల్కంటారా లెదర్. ఈ డాష్ బోర్డ్ అంతా కూడా కార్బన్ ఫైబర్ వచ్చింది, మీకు అక్కడ ఇటాలియన్ ఫ్లాగ్ అనేది వచ్చింది. అండ్ ఇది రేసింగ్ స్టీరింగ్ వీల్, సూపర్ అంటే సూపర్ ఉంది. స్టీరింగ్ వీల్ కూడా కార్బన్ ఫైబర్ తోటి ఉంది. ప్యాడల్ షిఫ్టర్స్ మీకు ఇక్కడ నుంచి చూస్తే మీకు ఇంజన్ స్టార్ట్ బటన్ మీకు స్టీరింగ్ వీల్ మీద ఉంది. అండ్ డ్రైవింగ్ మోడ్స్ కూడా స్టీరింగ్ వీల్ మీద ఉన్నాయి. అండ్ పక్కనేమో మీకు మీడియా కంట్రోల్స్ కానీ ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా సెంటర్ ప్యానల్లో వచ్చాయి. సీట్స్ ఉన్నాయి కదా, సీట్స్ అన్నీ కూడా టోటల్ రేసింగ్ సీట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో టోటల్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇవి వైపర్ కంట్రోల్స్ పైన ఉన్నాయి ఆటోమేటిక్. ఒకటే వైపర్ ఉంటుంది చూడండి ఇది కార్కి. సో ఒకటే వైపర్ సెంటర్లో ఉంటుంది దీనికి. సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ ఫెరారీ లోగో. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్లో చూస్తాను. సో రియర్ వచ్చేసరికి ఇది మీకు మెయిన్గా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ఇండికేటర్స్ అండ్ కార్బన్ ఫైబర్, ఇది స్టాప్ ల్యాంప్ అండ్ ఇది క్వాడ్ ఎగ్జాస్ట్. మీకు రియర్ అనేది అంతా కూడా డిఫ్యూజర్ అనమాట. సంథింగ్ క్రేజీ అనమాట. కార్ అయితే చాలా బాగుంది చూడడానికి, సౌండ్ కూడా చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ కార్ అనేది ఇప్పుడు ఆన్ చేయడానికి అయితే లేదు. సో ఈ లా ఫెరారీ కార్ ఏంటంటే ఇంతకుముందు ఎన్జో అని ఒక మోడల్ ఉంటుండే ఫెరారీది. సో దానిది తర్వాత వచ్చిన మోడల్ అనమాట. ఎన్జో అనేది దీని ప్రీడిసెసర్, ఇది ఇప్పుడున్న లేటెస్ట్ కార్ అనమాట ఫెరారీ నుండి. ఇంకా దీనికంటే దీని కింద ఇంకా స్ట్రడాలే కానీ, లేకుంటే SF90 కానీ, FXXK కానీ, లేకుంటే 458, 488, 488 GTB, ఛాలెంజ్, ఇట్లా డిఫరెంట్ చాలా మోడల్స్ ఉంటాయి ఫెరారీలో. బట్ నేనైతే మీకు ఈ లా ఫెరారీ కార్ చూపిస్తున్నాను. ఈ కార్ అయితే రియల్గా చూడడానికి చాలా బాగుంది. లైక్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ మాస్టర్ పీస్. లైక్ కార్బన్ ఫైబర్ బాడీ మొత్తం ఇదంతా కూడా అంతా కార్బన్ ఫైబర్ బాడీ. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ కార్ది. సో ఇక్కడ ఇట్ సేస్ 7 స్పీడ్ మాన్యువల్. ఈ కార్ పవర్ మీకు 963 HP, 2015 మోడల్. ఓవరాల్గా కార్ అయితే ఈ విధంగా ఉంది. నేను మరీ టెక్నికల్గా ఏం వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను ఇలాంటి కార్ని లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. సో మీకు ఈ కార్ని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి కార్స్. సో యా, ఓవరాల్ దిస్ ఈజ్ అబౌట్ ద లా ఫెరారీ. సో ఎలా అనిపించింది ఈ ఫెరారీ కార్ నా కింద కామెంట్లో చెప్పండి. మీ ఫేవరెట్ కార్ ఏదో అది కూడా కింద కామెంట్లో రాయండి. డెఫినెట్లీ మీ కామెంట్స్ అవుతాను. ఇంకా మోర్ వీడియోస్ చేస్తూనే ఉంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్ చేస్తాను. కంటెంట్ డిఫరెంట్ చాలా వస్తుంటుంది. ఇవంతా కూడా కొత్త కంటెంట్ అనమాట. అంటే ఎవరు కూడా నాకు తెలిసి తెలుగులో అయితే ఎవరు చూపించలేదు. బట్ నేను ఏంటంటే మీకు జస్ట్ వాక్ అరౌండ్స్, జస్ట్ అట్లీస్ట్ వాక్ అరౌండ్స్ చూపిస్తే అన్నా కానీ మీకు తెలుస్తుంది అని ఒక చిన్న ఐడియాతోటి ఈ వాక్ అరౌండ్స్ అనేది చేస్తున్నా. సో కమింగ్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ కూడా చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ వాక్ అరౌండ్ వరకు ఎనఫ్. ఇంకా మెల్లమెల్లగా ఒకటి చేసుకుంటూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీ అందరు ఇట్లనే సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ చేస్తూనే ఉంటా, మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ చేసేంత వరకు. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్. సీన్ అదర్ వీడియో. బాయ్, దిస్ ఇస్ రవికిరణ్, సైనింగ్ ఆఫ్.